ఓకేనా. ఈ 4 ఫార్ములాస్ యూజ్ఫుల్, 5 ఫార్ములాస్. ఈ 5 ఫార్ములాస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ప్రొజెక్షన్ రూల్. ప్రొజెక్షన్ రూల్లో చాలా ఇది కూడా చాలా ఇంపార్టెంటే. అన్నీ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదని కాదు, కానీ ఇది ఏ, ఇది బి, ఇది సి అయితే ఇక్కడ మనం ఒక పర్పెండిక్యులర్ డ్రా చేసామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఏంటి డిస్టెన్స్, ఇది ఏ. అలాగే ఇది సి, ఇది బి. ఓకేనా. ఇప్పుడు ప్రొజెక్షన్ అంటే అర్థం ఏంటంటే ఈ రెండు సైడ్ల యొక్క ప్రొజెక్షను ఈ సైడ్ మీద ఉంటుంది. ఈ సైడ్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది, ఈ సైడ్ ఇక్కడి నుంచి ఇక్కడ. దీని యొక్క ప్రొజెక్షను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. ఈ సైడ్ ఏసీ యొక్క ప్రొజెక్షను దేని మీద ఉంటుంది, సిడి మీద ఉంటుంది. అంతే కదా. అంటే ప్రొజెక్షన్ నథింగ్ బట్ ఏంటి, ఒక నీడ అనుకోండి. ఒక నీడ, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక స్తంభం ఇలా ఉందనుకోండి, రోడ్ ఇలా ఉందనుకోండి, దీని నీడ ఎక్కడ వరకు పడుతుంది, దీని ప్రొజెక్షన్ నథింగ్ బట్ ఏంటి, నీడ ఎక్కడ వరకు పడుతుంది, ఇక్కడ వరకు పడుతుంది. దాన్ని మనం ఏమంటాం, ప్రొజెక్షన్ అని చెప్పేసి అంటాం. అలాగే ఈ సైడ్ యొక్క ప్రొజెక్షన్ కరెక్ట్గా పర్పెండిక్యులర్, ఎక్కడైతే పర్పెండిక్యులర్ వరకు మనకు పడుతుంది. అలాగే ఈ సైడ్ యొక్క ప్రొజెక్షన్ ఎక్కడ వరకు పడుతుంది, ఇక్కడ వరకు పడుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? అంటే ఇది యాంగిల్ బి కదా, ఇది యాంగిల్ బి, ఇది యాంగిల్ సి. ఇప్పుడు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెండింటి సైడ్ యొక్క ప్రొజెక్షను మొత్తం బీసీ సైడ్ మీద మొత్తం పడుతుంది కాబట్టి ఈ ప్రొజెక్షన్ అంటే ఏంటి, దీని లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. అయితే ఇది పర్పెండిక్యులర్ కాబట్టి, ఇది బి కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇది ఏమవుతుంది, ఇది బి సి కాస్ బి అవుతుంది. యాంగిల్ బి కాబట్టి ఇక్కడ ఇదేమవుతుంది, సి కాస్ బి. సి కాస్ బి కావాలంటే చెక్ చేసుకోండి, కాస్ అప్లై చేయండి. కాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, అడ్జసెంట్ సైడ్. ఇది యాంగిల్ అనుకోండి, ఇది హైపోటెన్యూస్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. కాబట్టి అంటే బీసీ బై అడ్జసెంట్ సైడ్, బీసీ బై హైపోటెన్యూస్ అంటే ఏబి. ఏబి అంటే నథింగ్ బట్ సి. ఇది ఇక్కడ వెళ్ళిపోతే బీసీ ఈజ్ ఈక్వల్ టు సి కాస్ పి. బీసీ ఎంత వచ్చింది మనకి, సి కాస్ పి. రైటా. అలాగే దీని ప్రొజెక్షన్ దీని మీద ఉంటుంది కాబట్టి యాంగిల్ ఎంత, ఇది సి కాబట్టి ఇదేమవుతుంది, బీ కాస్ సి అవుతుంది. ఇది బీ కాస్ సి. కావాలంటే కాస్ రూల్ అప్లై చేసి చూడండి. కాస్ సి ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఎంత, సిడి బై పి. ఇది ఇక్కడికి వచ్చేస్తే సిడి ఈజ్ ఈక్వల్ టు బీ కాస్ సి అవుతుంది. ఇది దీనికి అంటే ఈ రెండింటి యొక్క ప్రొజెక్షన్ దీని మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు బై ప్రొజెక్షన్ రూల్ అంటే ఇప్పుడు ఏమవుతుంది, టోటల్గా ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ సైడ్ మొత్తం ఎంత వచ్చింది మనకి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం ఏ కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు బీ కాస్ సి ప్లస్ సి కాస్ బి. బీ కాస్ సి ప్లస్ సి కాస్ పి. ఇది ప్రొజెక్షన్ రూల్ అండి. ఇది ఫస్ట్ వన్. బై సిమెట్రీ మనం బి ఈజ్ ఈక్వల్ టు తీసుకున్నాం అనుకోండి, బి ఈజ్ ఈక్వల్ టు సి కాస్ ఏ ప్లస్ ఏ కాస్ సి. అలాగే సి తీసుకున్నాం అనుకోండి, సి తీసుకుంటే ఏమవుతుంది, ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. యాంగిల్స్ పెద్ద అక్షరాలు రాయాలి. ఇవి ఈ మూడింటిని మనం ఏంటంటే ప్రొజెక్షన్ రూల్ అని చెప్పేసి అంటాం. ఇవి కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇవి కూడా. ఓకేనా. ఇవి కొసైన్ రూల్స్. రైట్. ఓకే. సారీ, ప్రొజెక్షన్ రూల్. ఇదేంటంటే ప్రొజెక్షన్ రూల్స్. వీటిని కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కొసైన్ రూల్.
నెక్స్ట్ కొసైన్ రూల్. కొసైన్ రూల్ కూడా నథింగ్ బట్ ఏంటంటే ప్రొజెక్షన్ రూల్ లాగే ఇక్కడ నుంచి ఇప్పటి వరకు ఇది మామూలుగా బి, ఇది సి మనకు తెలిసే. అలా పర్పెండిక్యులర్ డ్రా చేసామనుకోండి, ఇది పర్పెండిక్యులర్. ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం దీని గురించి. ఇదేమవుతుంది, ఇది యాంగిల్ బి, ఇది యాంగిల్ సి అవుతుంది. ఇది ఏమవుతుంది, ఇది బి కాస్ బి, ఇది సి కాస్ బి, సి ఇది బి, సి కాస్ బి, ఇది బి కాస్ సి. అలాగే ఈ ట్రయాంగిల్ యూజ్ చేసి ఈ ట్రయాంగిల్ ఏబిడి ఇది ఏమవుతుంది, ఇది సి సైన్ బి అవుతుంది. ఇది సి సైన్ బి. దీన్ని ఎలా రాయవచ్చు, సి సైన్ బి అని రాయొచ్చు. అలాగే ఈ యాంగిల్ యూజ్ చేసుకొని, ఈ యాంగిల్కి మళ్ళీ ఇది పర్పెండిక్యులర్ కాబట్టి బి సైన్ సి, సి సైన్ బి, బి సైన్ సి, ఈ రెండిట్లో ఏదో రకంగానే సరే మనం రాసుకోవచ్చు దీన్ని. ఎందుకని సి సైన్ బి ఈ ట్రయాంగిల్ నుంచి వస్తుంది, బి సైన్ సి ఈ ట్రయాంగిల్ నుంచి వస్తుంది. కావాలంటే సైన్ అప్లై చేసి చూసుకోండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ యాంగిల్, ఈ ట్రయాంగిల్లో సైన్ బి అప్లై చేసి చూస్తే ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి ఇది వస్తుంది మనకి. అలాగే ఇక్కడ సైన్ అప్లై చేస్తే సైన్ సి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ కాబట్టి బి సైన్ సి వస్తుంది. అయితే ఇలాగన్నా రాయొచ్చు, ఇలాగన్నా రాయొచ్చు. బట్ మనం ఏంటంటే దీన్ని బట్టి మనకి ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు, ఏ ఈజ్ ఈక్వల్ టు సి కాస్ బి ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి బీడీ ప్లస్ డిసి, బీడీ ప్లస్ డిసి, బీడీ ప్లస్ డిసి. in triangle ABD, by using Pythagoras, యూజ్ చేస్తే ఏబిడిలో ఏమవుతుంది, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్, ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఇక్కడ ఏమవుతుందంటే ఏడీ స్క్వేర్ అంటే మనం ఎప్పుడు కూడాను ఇక్కడ సిని ఇన్వాల్వ్ చేయాలి. కాస్ సిని ఇన్వాల్వ్ చేస్తే మొత్తం అన్ని కూడా సీన్లో ఈ ఫార్మాట్లోకి వస్తుంది కాబట్టి ఒక ఫార్ములాని మనం యూజ్ చేయాలి. కాబట్టి దీన్ని ఇన్వాల్వ్ చేయాలి. దీన్ని ఇన్వాల్వ్ చేయాలి అంటే బీసీ ఈజ్ఈక్వల్ ఏడీ ఈజ్ఈక్వల్ ఎంత అవుతుంది, ఏడీ ఈజ్ఈక్వల్ ఎంత, సిని యాంగిల్ సిని ఇన్వాల్వ్ చేయాలి, బి సైన్ సి అవుతుంది. అంటే ఇది ఎంత, బి సైన్ సి హోల్ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ అంటే దీన్ని ఇన్వాల్వ్ చేయాలి కాబట్టి ఏలోంచి బి మైనస్ సిని సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఏ మైనస్ బి కాస్ సి హోల్ స్క్వేర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి బీడీ స్క్వేర్ కావాలి. బీడీ స్క్వేర్ మనం నథింగ్ బట్ ఏ మైనస్ సిడీ స్క్వేర్ కింద రాయొచ్చా, ఏ మైనస్ సిడీ స్క్వేర్ కింద రాయొచ్చు. ఎందుకని మనం ఏ మైనస్ సిడీ స్క్వేర్ రాస్తాం, డైరెక్ట్గా బీడీ ఉంది కదా, సి కాస్ బి మనం రాయొచ్చు కదా. అంటే మనం ఏంటంటే యాంగిల్ సిని ఇన్వాల్వ్ చేయదలుచుకున్నాం. యాంగిల్ సిని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాం, ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి, ఇదేంటది సి స్క్వేర్ కాబట్టి సైడ్ సి ఉంది కాబట్టి మనకి యాంగిల్ సి ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చూసుకోవాలి.
అది మెయిన్ లాజిక్, అందుకంటే ఏం లేదు. ఈ సీని యాంగిల్ సీని ఇన్వాల్వ్ చేయాలంటే ఈ బీడీని ఏ విధంగా రాయొచ్చు, చిన్న మ్యానిపులేషన్ ఏ విధంగా రాయొచ్చు, ఏ మైనస్ అంటే టోటల్ ఏలోంచి ఈ బీ కాస్ సీని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి సి కాస్ బి వస్తుంది. అర్థమైందా? కాబట్టి ఏ మైనస్ బీ కాస్ సీని సబ్ట్రాక్ట్ చేసాం, దానివల్ల ఏమవుతుందంటే ఈ కాస్ ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ వచ్చింది, ఇది ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది. అర్థమైందా? ఇక్కడ సైడ్ సి వచ్చింది కాబట్టి యాంగిల్ సిని రెండిట్లోనూ కూడా రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా చూసుకున్నాం, అంతే లాజిక్, అంతకంటే ఏమీ లేదు. అర్థమైందా? సో ఇదేమవుతుంది, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ సైన్ స్క్వేర్ సి ప్లస్ దీన్ని ఎక్స్పెండ్ చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కాస్ స్క్వేర్ సి మైనస్ 2ab కాస్ సి. ఇక్కడ ఏ స్క్వేర్ ముందు రాసిన, ఏ స్క్వేర్ ముందు రాసి రెండిట్లో బీ స్క్వేర్ కామన్ తీసామనుకోండి, బీ స్క్వేర్ కామన్ తీస్తే ఏమవుతుంది, సైన్ స్క్వేర్ సి ప్లస్ కాస్ స్క్వేర్ సి మైనస్ 2ab కాస్ సి. అంటే ఇది నథింగ్ బట్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా 1 కాబట్టి ఇది ఏమవుతుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి, సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇదొక ఇంపార్టెంట్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ కూడా గుర్తుపెట్టుకోవాలి, మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్ ఇది కూడా. దీన్ని బట్టి మనం బీ స్క్వేర్ని ఎలా రాయొచ్చు, బీ స్క్వేర్ బై యూజింగ్ సిమెట్రీ బీ స్క్వేర్ని ఎలా రాయొచ్చు, సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ 2ac కాస్ బి, 2ac కాస్ బి ఇలా రాయొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ ప్యాటర్న్. అలాగే ఏ స్క్వేర్ని ఎలా రాయొచ్చు, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. ఇది కూడా ఇంపార్టెంటే ప్యాటర్న్స్. ఈ ప్యాటర్న్స్ అన్నీ గుర్తుకోవాలి. దీని నుంచి మనకి కొసైన్ రూల్, ఇంకా కొసైన్ రూల్ ఏముంది, ఇప్పుడు దీని నుంచే మనం కన్సిడర్, మనం ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కన్సిడర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. దీన్ని కన్సిడర్ చేస్తే 2abc కాస్ 2bc కాస్ సి, 2bc కాస్ ఏ, 2bc కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది ఆటోమేటిక్గా ఇక్కడికి వస్తుంది కదా, అంటే బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, అంటే బీసీ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2. ఇదొకటి ఇంపార్టెంట్ ఒక ఇంపార్టెంట్ ప్యాటర్న్. ఇది కూడా బీసీ కాస్ ఏ. అలాగే ఏబి కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2. ఇది ఒక ఇంపార్టెంట్ ప్యాటర్న్. అలాగే ఏసీ కాస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2. ఇది ఒక ఇంపార్టెంట్ ప్యాటర్న్. మళ్ళీ దీన్నే మనం కన్సిడర్ చేసుకొని కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, మెయిన్ కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. అలాగే కాస్ బి ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2ac. అలాగే కాస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab. ఇది కూడా, ఇవి యాక్చువల్గా కొసైన్ రూల్స్. ఈ 3 ఫార్ములాస్ 1 2 3 ఇవన్నీ కూడా వీటి యొక్క మ్యానిపులేషన్స్ దీని నుంచి వచ్చినవి. కొసైన్ రూల్ యాక్చువల్గా కాస్ ఏ ఈజ్ ఈక్వల్ టు బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై 2bc. అలాగే కాస్ బి ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై 2ac.
అలాగే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2ab, ఈ మూడు కూడా కొసైన్ రూల్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఫార్ములాస్. ఇవన్నీ ఏంటంటే వీటి యొక్క కన్వర్షన్స్ అనమాట, ప్యాటర్న్స్. ఈ విధంగా కూడా మనం రాయొచ్చు కొసైన్ రూల్ యూజ్ చేసి. ఓకేనా, ఇదొకటి. కొసైన్ రూల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే ఫార్ములాస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.